కేంద్ర ప్రభుత్వం వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇక 2025 డిసెంబర్లోనే దేశీయ విమానాలు తిరిగే అవకాశం ఉంది. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ తీర్చిదిద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి. మామునూర్ ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన కాపీ మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఇక ఇప్పటికే వరంగల్ ఎయిర్పోర్ట్ 1930లోనే మామునూర్లో అప్పటి నిజాం ప్రభు ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఉత్తర తెలంగాణకు వాణిజ్య అవసరాలు అలాగే స్థానికంగా రాకపోకలకు సంబంధించి అప్పుడే వాయుదూత్ విమానాలు కూడా తిరిగాయి. కానీ కాలక్రమేణా అది నిరుపయోగంగా మారింది. ఇప్పటికే దాదాపు 700 ఎకరాలు కలిగిన వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ సంబంధించి కొంత భూమి కబ్జా గురైనట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాజాగా ఎయిర్పోర్ట్ విస్తరణ సంబంధించి 1000 ఎకరాలు అవసరం ఉండడంతో మరొక 253 ఎకరాలకు భూసేకరణ సంబంధించి ప్రభుత్వం గత నవంబర్లోనే 205 కోట్లు విడుదల చేసింది 2024లో. దీనికి సంబంధించి స్థానికంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అక్కడున్నటువంటి గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామస్తులను ఒప్పించి ఆ 235 ఎకరాల భూసేకరణను 253 ఎకరాల భూసేకరణ అయితే పూర్తి చేశారు. ఇక తాజాగా వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొచ్చిన్ తరహాలో అంతర్జాతీయ కొచ్చిన్ విమానాశ్రయం తరహాలోనే వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ కూడా తీర్చిదిద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు పూర్తయితే కనుక పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణలో మరింత అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. వరంగల్కు మరింత అవకాశాలు, భూములకు ధరలు పెరిగే అవకాశం ఉంది. వరంగల్కు మహర్దశ పట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వరంగల్ నగరం తెలంగాణలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా పేరు పొందింది. ఇక పూర్తిగా దేశీయ విమానాల రాకపోకలకు సంబంధించి ఇప్పటికే రన్వే కూడా ఉంది. గతంలోనే నిజాం కాలంలోనే ఇక్కడ 6.5 ఎకరాల రన్వేతో కలిగినటువంటి అత్యాధునిక 6.5 కిలోమీటర్ల రన్వే అప్పటికే కలిగి ఉంది. అలాగే అక్కడ నివాస సముదాయాలు, స్టాఫ్ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా గతంలోనే ఏర్పాటు చేశారు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మళ్ళీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. ఇక ఈ ఎయిర్పోర్ట్ కనుక పూర్తయితే ఉత్తర తెలంగాణలో కరీంనగర్తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజలకు వరంగల్ మామునూర్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించేలా రహదారులు మెరుగుపరుస్తారు. ప్రస్తుతం వరంగల్ కరీంనగర్ మధ్య నేషనల్ హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఖమ్మం నేషనల్ హైవే ప్రస్తుతం రద్దీకి అనుగుణంగా లేకపోవడంతో దాన్ని కూడా విస్తరించబోతున్నారు. అలాగే నల్లగొండ ప్రజలను ఓరుగల్తో అనుసంధానించేందుకు దంతాలపల్లి, సూర్యాపేట వరకు కూడా 2 వరుసల నేషనల్ హైవే ఉంది. దీన్ని 4 వరుసలకు కూడా విస్తరణ చేసే అవకాశం కనిపిస్తోంది. వరంగల్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మామునూర్ ఎయిర్పోర్ట్కు హనుమకొండ, కాజీపేట, వరంగల్ ఈ 3 నగరాల నుంచి రేడియల్ రహదారులు కూడా నిర్మించబోతున్నారు. అలాగే ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లు కూడా ఎయిర్పోర్ట్తో అనుసంధానించబోతున్నారు. సో మొత్తం మీద వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాదిరిగానే ఇక్కడ కూడా సమీప పర్యాటక ప్రాంతాలైన భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి మరింతగా సందర్శకులు పెరుగుతారని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. టైర్ 2 పట్టణాల్లో ఉండే ఐటీ విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా ఎయిర్పోర్ట్ కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా ఈ అంశాన్ని కూడా ప్రధానితో చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా తెలుగువారైనటువంటి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ప్రస్తుతం వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టుకు సంబంధించిన పనుల విషయంలో త్వరితగతిన అనుమతులు కూడా వచ్చాయని తెలుస్తోంది. సో మొత్తం మీద ఇప్పటికే తెలంగాణలో అటు రామగుండం, బసంత నగర్, భద్రాద్రి, కొత్తగూడెం అలాగే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కానీ మొదటి ప్రాధాన్యతగా వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్కే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించిన నిధుల విడుదలకు చేస్తే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ గ్రీన్ సిగ్నల్ సంబంధించి ఇప్పటికే జీవో కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. మనం చూస్తూ ఉన్నాం వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ సంబంధించిన దృశ్యాలవి. ఇక సమీప ప్రాంతాల గ్రామాలకు సంబంధించి
పూర్తి స్థాయిలో ఆ భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది, రియాలిటీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది, చుట్టుపక్కల గ్రామాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇక వరంగల్ నగరానికి మహర్దశ పట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్, మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు అంటే గతంలో నిజాంల కాలంలో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్కు ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించే పనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు తిరిగి పునర్నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. సో ఎట్లాంటి ముందడుగు పడే అవకాశం ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే ఒక బేగంపేట ఎయిర్పోర్టు, బేగంపేట తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, 2 ఎయిర్పోర్ట్లతో ప్రస్తుతం రాకపోకలు ఉన్నాయి. పెద్ద ఎత్తున విమాన సౌకర్యం ఉంది, విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. మామునూరులో, వరంగల్లో కనుక ఎయిర్పోర్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతే ఇంకా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి కంపెనీలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఇటు శంషాబాద్తో పాటు వరంగల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి జరిగే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓకే చేయడంతో వరంగల్కి సంబంధించినటువంటిది ఇక తదుపరి వివరాలు భూసేకరణకు సంబంధించినటువంటి విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంత మేర భూసేకరణ అవసరం ఉంటుంది, దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర భూసేకరణ చేసి అందించాల్సి ఉంటుంది, అక్కడ ఏ భూములు ఉన్నాయి, రైతుల భూములు ఉన్నాయి, సాధారణ భూములు ఉన్నాయా, అటవీ శాఖల భూములు ఉన్నాయా, ఇంకా ఇతరత్ర ఏ భూములు ఉన్నాయి, సర్వే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అందించింది ఆల్రెడీ. ఇంకా కూడా దీనిపైన ఒక ఫైనల్ నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎయిర్పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వేగవంతంగా పనులను ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. నిజంగానే విమానాశ్రయం కనుక నిర్మాణం కంప్లీట్ అయిపోతే తెలంగాణలో మరొక ప్రధానమైనటువంటి ఎయిర్పోర్టు ఏర్పడనుంది. పెద్ద ఎత్తున వ్యాపారానికి తెలంగాణ అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ తర్వాత బాంబే, బెంగళూరు తర్వాత చెప్పుకోదగ్గటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ చాలా ప్రధానమైనటువంటి నగరంగా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, తర్వాత ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ, ఇంకా ఇతర పరిశ్రమలు అమెజాన్ కానీ, తర్వాత ఇప్పుడున్నటువంటి కొన్ని క్లౌడ్ సేవలు కానీ, విడిభాగాలను తయారు చేసే కంపెనీలు కానీ, ఇవన్నీ కూడా శంషాబాద్ విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్నాయి. ఒకవేళ మామునూరు, వరంగల్లో ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయితే ఇలాంటి అనేక పరిశ్రమలు, అనేక పెట్టుబడుల అభివృద్ధి కోసం వరంగల్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత పెద్ద నగరం వరంగల్. సో వరంగల్ ఆల్రెడీ స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే గుర్తించింది ఈ అంశానికి సంబంధించి. సో మామునూరు సంబంధించిన భూసేకరణ పూర్తయి పనులు వేగవంతంగా ప్రారంభమైతే కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కాబట్టి పెద్ద ఎత్తున ఒక అభివృద్ధి తెలంగాణకు వరంగల్ కేంద్రంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్, వరంగల్ జంట నగరాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ట్విన్ సిటీస్గా హైదరాబాద్, సికింద్రాబాద్ ఏకంగా అయితే గతంలో చెప్పుకుంటారో, ఫ్యూచర్లో అభివృద్ధి నగరాలుగా, ట్విన్ సిటీస్గా, జంట నగరాలుగా హైదరాబాద్, వరంగల్ చెప్పుకునేటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. రామ్, రైట్, అంటే ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్లోగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందా? అంటే దేశీయ విమానాలు, డొమెస్టిక్ ఫ్లైట్స్ తిరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే సాధారణంగా ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి పెద్ద ఎత్తున కొనసాగుతుంది. భూములకు పెద్ద ఎత్తున మంచి విలువ వస్తుంది. ఆ విలువతో అక్కడ స్థానికంగా రైతులు లాభపడతారు, అక్కడ వ్యాపారం కొనసాగుతుంది, సాధారణ ప్రజలకు జీవన శైలి మెరుగుపడే అవకాశం ఉంది. పర్యాటకం కానీ, రవాణా కానీ, ఇంకా అభివృద్ధి విషయంలో కానీ పెద్ద ఎత్తున ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది కంపెనీలన్నీ. నిజంగా అనుకున్న టైంలో దీన్ని కంప్లీట్ చేయగలిగితే తెలంగాణ సాధించినటువంటి పెద్ద విజయాలలో ఇప్పటి వరకు ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 14 నెలల తర్వాత పెద్ద ప్రాజెక్టుగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరంగల్ ఎయిర్పోర్ట్నే చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీని చుట్టూరానే చాలా పెద్ద అభివృద్ధికి పెద్ద బీజం పడే అవకాశం ఉంది భావి తరాలకు దృష్టిలో పెట్టుకొని. అంతకంటే ముందుగా రవాణా సౌకర్యం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎవరైనా వరంగల్ వెళ్ళాలన్నా, వరంగల్ నుంచి తర్వాత ఖమ్మం జిల్లాకి వెళ్ళాలన్నా కూడా
చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద సమయాన్ని కేటాయించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఫ్యూచర్లో ఢిల్లీ నుంచి కానీ, బాంబే నుంచి కానీ, తర్వాత బెంగళూరు నుంచి కానీ వయా విమానాలు శంషాబాద్ ఎలా వస్తూ ఉన్నాయి, అలా వరంగల్కి కూడా ప్రత్యేకంగా విమాన సదుపాయాలు ఉంటాయి. కాబట్టి రవాణా సదుపాయం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ప్రతి అవసరానికి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. రేపు ఫ్యూచర్లో వరంగల్ వాసులంతా కూడా వరంగల్ అభివృద్ధి చెందితే ఫ్యూచర్లో అక్కడే వారందరికీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్, రవాణా సౌకర్యం, అభివృద్ధి, పెట్టుబడులు, ఇంకా ఇతరత్రాకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు వరంగల్ వేదికగా జరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణకు ఫ్యూచర్లో భవిష్యత్తు ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టుగా చూస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. భూసేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ఫైల్ కేంద్ర ప్రభుత్వానికి పంపారు, ఎయిర్పోర్ట్ అథారిటీకి. సో కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ నగరం కూడా అభివృద్ధి చెందబోతోంది. ఇక వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కావాల్సిన భూసేకరణకు సంబంధించి 2,005 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పటికే ఉన్నటువంటి 696 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేశారు. మరొక 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించబోతుంది. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ డిసెంబర్లోనే 2025 డిసెంబర్లోనే వరంగల్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఫ్లైట్లు తిరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పుడున్న రన్వేని పునరుద్ధరించడంతో పాటు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అలాగే అనేక సాంకేతిక అంశాల పరంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. కొత్త తరహాలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో వరంగల్ ఎయిర్పోర్ట్ను మళ్ళీ పునరుద్ధరించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.